హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లింగా కొత్త యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన జీవితము మనకు ఇష్టమయ్యే విధంగా ఎందుకు జీవించలేకపోతున్నాం? దానికి కారణాలేంటి? ఆ కారణాలు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియోలోకెళ్ళే ముందు నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఫుల్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో దానివల్ల ఈ వీడియో మరింత మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఇలాంటి మంచి వీడియోలు యూట్యూబ్లో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మన జీవితము మనమెందుకు ఇష్టంగా బ్రతకడం లేదు, జీవించడం లేదు? దానికి మెయిన్ కారణాలు ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, మన సమాజం కానీ జీవితం అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పట్లేదు. జీవితంలో విజయం సాధించడం అంటే ఏంటో కరెక్ట్‌గా చెప్పట్లేదు. దానివల్లనే మనకు జీవితం ఏంటి అనేది ప్రశ్నార్థకమైంది. జీవితంలో విజయం సాధించడం అంటే ఏంటి అనేది ప్రశ్నార్థకమైంది. సో మనకు జనరల్‌గా జీవితం అంటే అందరూ చెప్పేది ఏంటంటే, చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెద్ద చేయాలి, దాని తర్వాత వాళ్ళని మంచిగా లైఫ్‌లో సెటిల్ చేయాలి. దాని తర్వాత మనం రిటైర్మెంట్ తీసుకోవాలి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవాలి. ఇంత చేసినామంటే మన జీవితం ధన్యమని జనరల్‌గా మనం మాట్లాడుకుంటూ ఉంటారు. అది జనరల్‌గా మనం ఇనే కాన్వర్సేషన్, రైట్? సో అక్కడే ప్రాబ్లమ్ జరిగింది. అంటే చదువుకోవడం, జాబ్ తెచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు, ఇదే నా జీవితం, ఇంకేం లేదా? జీవితానికి ప్రత్యేకత ఏం లేదా? ఇది చేస్తే జీవితం లో సక్సెస్ అయినట్టేనా? అక్కడే తప్పు. మనం చెప్పేది అక్కడే తప్పు చెప్తున్నాం. అది కాదు జీవితం అంటే. ఎప్పుడైనా మనము జీవితం అంటే ఈ ప్రపంచంలో జరిగే విషయాల గురించి తెలుసుకోవడము, వాటిని సంతోషంగా స్వీకరించడము, ఈ ప్రపంచంలో ఎన్నో విధాలుగా మనకు రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని కరెక్ట్‌గా అర్థం చేసుకొని సంతోషంగా జీవించడము జీవితం అనేది మనకు ఎవ్వరూ చెప్పట్లేదు. కాబట్టి అందరూ ఆ మెకానికల్ లైఫ్‌కి అలవాటు పడిపోయారు. ఓకే. చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఈ మెకానికల్ లైఫ్‌కి అలవాటు పడిపోయారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా. కానీ వాళ్ళు మిస్ అవుతుందేందంటే, జీవితంలో హ్యాపీనెస్ ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఏ పని కూడా వాళ్ళకు ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే మనం రాంగ్ డెఫినిషన్ చెప్పాం కాబట్టి. ఎంతసేపు వీడింత సంపాదిస్తున్నాడు, వాడంత సంపాదిస్తున్నాడు, వీడిది చదివాడు, నువ్విది చదువు, వాడు ఇల్లు కొన్నాడు, నువ్వు ఇల్లు కొను, వాడు పెళ్లి చేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకో. ఇలా ప్రతిసారి మనము కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఆ పనిని చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్‌కి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ మన సొసైటీ ఏం చేస్తది? డాక్టర్ అంటే కష్టము. వాడికి ఇంట్రెస్ట్ ఉంటది. కానీ మనం నెగెటివ్‌గా చెప్పడం. డాక్టర్ అంటే కష్టము, అవన్నీ మనం చేయలేము, చాలా టైం పడతది ఇలా. సో వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని కారణాల చేత వాటిని ఆపుతున్నాం. అక్కడే మనం చేస్తున్న తప్పు. వాడికి ఇష్టం ఉన్నప్పుడు అతన్ని ఇష్టంతో కంటిన్యూ చేయనివ్వాలి మనం. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మనం జీవితంలో గుర్తుపట్టాల్సిందేందంటే, ఒక్కరొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతతో పుడతారు. ఆ ప్రత్యేకతని వాళ్ళంతట వాళ్ళు గుర్తిస్తే, వాళ్ళని వెళ్ళే వేలోనే వెళ్ళనివ్వాలి. వాళ్ళని మనం ఓవర్ రైడ్ చేయొద్దు. మన ఆలోచన వల్ల ఆళ్ళ ఇష్టాలని మనం కాదు అనొద్దు.
సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది నేను చెప్తూ ఉంటే, రైట్? ఒక పర్సన్‌కి ఇష్టం లేని పని చేయడం వల్ల జీవితాంతం బాధపడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేదేంటంటే, జీవితం అంటే ఓన్లీ ఒకరు చేసేదే అందరూ చేయాలని కాదు. ఫస్ట్ జీవితం అంటే ఏంటంటే, ఏ పని చేసినా ఆ పనిని సంతోషంగా చేయడం. డబ్బులు ఒకటే ఇంపార్టెంట్ కాదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవొక్కటే ఇంపార్టెంట్ కాదు. డబ్బులు సంపాదిస్తేనే సక్సెస్ అని కాదు. ఏ పని చేసైనా సంతోషంగా ఉన్నావు అంటే నువ్వు విజయం సాధించినట్టే. ఎంత గొప్ప పని చేసినా దాంట్లో ఆనందం లేదంటే నా ఉద్దేశంలో నువ్వు సక్సెస్ సాధించనట్లే. సో ఫస్ట్ మనము ఇష్టంగా బ్రతకాలంటే మనకి ఇష్టమైన పని చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇష్టమయ్యే పనిని చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. దానివల్ల ఏందంటే ఒక మనిషి తను ఇష్టంతో పని చేస్తే ఎన్నో గొప్ప గొప్ప విజయాలను అందుకుంటాడు. కానీ 90% మన సమాజంలో జరుగుతుంది అంటే ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకొని వాళ్ళకి ఇష్టం లేని పనిని చేస్తూ ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు లైఫ్‌లో ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. జీవితాన్ని ఫుల్‌గా ఆస్వాదించలేరు. సో నేను చెప్పేదేంటంటే 100% మీకు ఇష్టమైన పని చెయ్యండి. దానికి తల్లిదండ్రులు అందరూ ప్రోత్సహించాలి. ఫ్రెండ్స్ కానీ, ఎవరు కానీ. ఇది పలానాది ఇష్టం ఉంది అంటే వాళ్ళని చెయ్యనివ్వాలి. అందులోకించే మనం అద్భుతాలు చూస్తాం. ఇప్పుడు ఎంతోమంది క్రికెటర్స్ ఉన్నారు. స్పోర్ట్స్ మెన్ ఉన్నారు మన దగ్గర. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, పీవీ సింధు. వాళ్ళంతా చదువుకొని అందరిలాగా జాబ్ ఏం తెచ్చుకోలే గదా! గొప్ప వ్యక్తులయ్యారు. జీవితంలో మన దేశం యొక్క ఆహ్, మన దేశం యొక్క పేరు ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునేలా చేశారు. ఎందుకు? వాళ్ళు ఇష్టమున్నది చేశారు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. దాంట్లో 100% ఏం సాధించాలో అది సాధించగలుగుతారు. సో ఏదైనా మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక పొలిటికల్ లీడర్ గావచ్చు, ఒక స్పోర్ట్స్‌మెన్ గావచ్చు, ఒక కంపెనీకి అధినేత కావచ్చు. వాళ్ళందరూ ఇష్టంతో చేస్తున్న పనులే. అయిష్టంగా చేస్తున్నవారు జస్ట్ జాబ్ చేసుకొని, సాలరీ తీసుకొని, జీవితాన్ని అయిష్టంగా బ్రతుకుతుంటారు. అలా చెయ్యకండి. మీకు ఇష్టమైందేందో అది గుర్తించండి. మీ ప్రత్యేకతలేందో అది గుర్తించండి. అదే మీకు సక్సెస్‌ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, ప్రతొక్క మనిషికి టాలెంట్ ఉంటది. ప్రతొక్క మనిషికి ఇంటెలిజెన్స్ ఉంటది. ప్రతొక్క మనిషికి విజ్డమ్ ఉంటది. వాళ్ళు వాటిని గుర్తించి ముందుకు పోయినట్టయితే ప్రతిరోజు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కూడా నెగెటివ్ థింకింగ్‌లోకెళ్లరు. డిప్రెషన్ అండ్ బాధపడడము, ఈ సూయిసైడల్ థాట్స్ ఇలాంటివి ఎప్పుడు రావు. ఎందుకంటే ప్రతిరోజు ఇష్టపడుతున్నాడాడు. వాడి సక్సెస్ డబ్బులతో పోల్చడం లేదు. వాడనుకున్న పని చేస్తే చాలు విజయం సాధించినట్టు. సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, డబ్బులు సంపాదిస్తేనే సక్సెస్ అనేది చాలా రాంగ్ పర్సెప్షన్. ఓన్లీ నీకిష్టమైన పని చేసి ప్రతిరోజు సంతోషంగా ఉండడమే గొప్ప విజయం. సో ఫ్రెండ్స్, రేపటి నుంచి మీరు మీ ఇష్టాలని గుర్తించి, ఆ ఇష్టాల పైన పనిచేసి అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So we'll meet in next video. Till then, take care. Bye bye.